హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. రైతుల ఖాతాల్లో నిధులు డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం అంటూ రైతులకు సంబంధించిన మరొక ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణలోనే అన్నదాతలకు త్వరలోనే శుభవార్త అందనుంది. గత కొద్ది రోజులుగా పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేసారి నిధులు విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. సాగు పనుల కోసం అప్పుల పాలవుతున్న రైతులకు ఊరటనిస్తూ ఈ నెల చివరిలోగా పీఎం కిసాన్ మరియు రైతు భరోసా నగదు అకౌంట్లో జమ కానున్నట్లు తెలుస్తుంది. ఇక ఫిబ్రవరి చివరి వారం రైతులకు డబుల్ బొనాంజాగా మారనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రక్రియ పూర్తి కావడంతో పీఎం కిసాన్ నిధుల విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. సుమారు 22వ విడత నిధులను ఫిబ్రవరి చివరి వారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వయంగా బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. ప్రతి అర్హత కలిగిన రైతు ఖాతాల్లో 2,000 పడనున్నాయి. ఇక బడ్జెట్ కారణంగానే ఈ నిధుల విడుదల కొంత ఆలస్యమైందని, ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సమాచారం. ఇక రాష్ట్రంలో యాసంగి సీజన్ మొదలై 3 నెలలు గడుస్తున్న సాంకేతిక కారణాల వల్ల రైతు భరోసా నిధులు నిలిచిపోయాయి. ముఖ్యంగా సాగులో ఉన్న భూములను గుర్తించేందుకు ప్రభుత్వం నిర్వహించిన శాటిలైట్ సర్వే వల్ల ఈ జాప్యం జరిగింది. తాజాగా ఈ సర్వే నివేదిక ప్రభుత్వానికి చేరింది. ఆ రిపోర్టు ప్రకారం దాదాపు 10% భూముల్లో సాగు జరగటం లేదని తేలింది. కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే ఎకరానికి 6,000 చొప్పున పెట్టుబడి సాయం అందించాలని రేవంత్ సర్కారు నిర్ణయించింది. ఇక శాటిలైట్ సర్వే ప్రక్రియ ముగియడంతో లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. పీఎం కిసాన్ నిధులు వచ్చే సమయంలోనే రైతు భరోసాను కూడా విడుదల చేస్తే రైతులకు మరింత మేలు జరుగుతోందని ప్రభుత్వం భావిస్తుంది. అంటే ఫిబ్రవరి చివరి వారంలో కేంద్రం ఇచ్చే 2,000 మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఎకరాకు 6,000 కలిపి రైతుల చేతికి పెద్ద మొత్తంలో అందనున్నాయి. దీనివల్ల సాగు ఖర్చులకు ఇబ్బంది పడుతున్న రైతులకు పెద్ద ఊరట లభించనుంది.